ఎక్స్ బ్యాంక్ ఉద్యోగి కుమార్ హత్య ఈ నెల 18వ తేదీ రాత్రి 10:30 గంటలకు జరిగిందని డాక్టర్ రిపోర్టు తెలిపింది. ఆ సమయంలో మీరు మీ ఇంటిలో ఒక లేడీ డాక్టర్ తో ఉన్నానంటున్నారు. కానీ ఆమె పేరు చెప్పలేకపోతున్నారు. ఆమె కారులో దిగిన మీరు ఆమె కారు నెంబరు గమనించలేదంటున్నారు. అంతేగాక కుమారశివం ప్రక్కన మీ చేతికర్ర బ్రాస్లెట్ పడి ఉన్నాయి. ఆ ఆధారాలను బట్టి చూస్తే మీరే అతన్ని చంపారని రుజువు అవుతోంది. ఐఎమ్ సారీ, ఈ హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు లేదు లేదు. యువర్ ఆనర్, లేదు లేదు అని ముద్ద ఎంత బుకాయించినా 20 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన ఈ క్షణంలో కోర్టు వారు గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ రఘురాముడు తన భార్య జానికి హతుడు కుమార్ గదిలో ఒకే ఒక రాత్రి 1 గంట అతనితో ఉన్న కారణంగా ఆమెకు కుమార్కు అక్రమ సంబంధం ఉన్నదని ఆమెను వదిలివేశాడు. అంతేగాక అతని మీద ద్వేషం పగా పెంచుకున్నాడు. ఇన్నాళ్లు అజ్ఞాతంగా ఎక్కడో ఒంటరి జీవితం గడిపిన కుమారు అకస్మాత్తుగా తనకు తన వీధిలో ఎదురుగావడంతో పాత కక్షతో అతన్ని హత్య చేశాడు. అబద్ధం. చూడండి మిస్టర్ రఘు, మీ తరఫున వాదించడానికి ఎవరినైనా డిఫెన్స్ లాయర్ని పెట్టుకున్నారా? ఎస్ యువర్ ఆనర్, ఆయన తరఫున నేను డిఫెన్స్ లాయర్ గా వాదించబోతున్నాను. అక్కర్లేదు, నేను లాయర్ని, నా కేసు నేను వాదించుకోగలను. I can defend myself. I don't want anybody's support. రఘురాముడు గారు పేరు ప్రఖ్యాతులున్న లాయర్ అయినా ఆయన ప్రస్తుతం గుండె జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి. అందుచేత వారి తరఫున వాదించే అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా తమను కోరుతున్నాను. Yes, you can proceed. థ్యాంక్ యూ రానర్. చూడండి, 18వ తారీఖు రాత్రి 10:30 గంటలకు నేను మా ఇంట్లోనే ఉన్నాను. మీరు మీ ఇంట్లో ఉన్నట్లు ఒకే ఒక సాక్షి, లేడీ డాక్టర్. ఆమె పేరు అడగటం మర్చిపోయాను. గుండె నొప్పితో బాధపడుతున్న నన్ను ఆమె తన కారులో మా ఇంటికి చేర్చి ట్రీట్ చేసింది. పేరు తెలియని మనిషి మీ ఇంటికి ఎలా వచ్చింది చెప్పండి ప్లీజ్. నేను చెప్తాను. ఎవరన్నా ఈవిడే నన్ను ట్రీట్ చేసిన లేడీ డాక్టర్? ఎస్ యువర్ ఆనర్, రఘురాముడు గారు హంతకుడు కాదంటానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎస్ యువర్ ఆనర్. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నా పేరు శ్రీలక్ష్మి, నేను డాక్టర్ని. 18వ తారీఖు రాత్రి 9:30 ప్రాంతంలో నేను మెడికల్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి ఒంటరిగా నా కారులో వస్తుండగా 2 రౌడీలు నా కారు ఆపారు. వాళ్ళు నన్ను అల్లరి పెడుతున్న సమయంలో రఘురాముడు గారు ఆ దారిని వస్తూ ఆ రౌడీలను ఎదిరించి నన్ను కాపాడారు. ఆ ఘర్షణలో వారి గుండె నొప్పి వచ్చింది. వారిని నేనే నా కారులో వారింటికి తీసుకెళ్లి ట్రీట్ చేశాను. మీరు రఘురాముడు గారిని వారింటి దగ్గర చేసినప్పుడు టైం అంతా చెప్పగలరా? 10 గంటల 10 నిమిషాలు. వారింటి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు టైం అంతా చెప్పగలరా? దగ్గర 11 గంటలు అయి ఉండొచ్చు. అంటే ఆ రాత్రి 10 దగ్గర నుంచి 11 గంటల వరకు మీరు ఒంటరిగా ఆయన ఎవరన్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ను బట్టి కుమార్ ఆ రాత్రి సరిగ్గా 10:30 గంటలకు హత్య చేయబడినట్టు నిర్ధారణ అయింది. కానీ అదే సమయంలో ముద్దాయి రఘురాముడు గారు తన ఇంట్లోనే ఉన్నట్టు డాక్టర్ శ్రీలక్ష్మి సాక్ష్యంలో రుజువైంది. దీన్ని బట్టి ముద్దాయి హంతకుడు కాదని, నిర్దోషని తేలినందువల్ల ఆయన విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. తీర్పు వాయిదా వేస్తూ ముద్దాయి రఘురాముని తాత్కాలికంగా విడుదల చేయవలసిందిగా ఆర్డర్ జారీ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చూసావా, ఒక్కోసారి పెద్దవాళ్ళు కూడా ఎంత చిన్న చిన్న తప్పులు చేస్తారు. ఆ రోజు నేను నీ పేరెడకపోవడం ఎంత పొరపాటైందో చూడు. రాజా, ఏమిటంత విసురుగా వెళ్ళిపోతున్నావు? వయసులో ఉన్న ఆడపిల్ల రఘురాముడికి ఏకాంత సేవ చేసిందట్రా. ఏ బంధం లేకుండా కోర్టుకొచ్చే సాక్ష్యం చెప్తుందా? పెళ్ళాన్ని వదిలేసిన బ్రహ్మచారి, ఈవిడ పెళ్లి కాని బ్రహ్మచారిని. దాంతో వాళ్ళ సంబంధం అర్థం చేసుకోవచ్చు కదా. కోటీశ్వరుడు కదా, ఒళ్ళో వేసుకుందామని ఆశపడింది. రాజా, లోకుల మాటలు నమ్మి నన్ను అనుమానిస్తున్నావా? అనుమానిస్తే తప్పే ఉంది. రాజా, ఆడదాని శీలాన్ని శంకించడం మగవాడి జన్మ హక్కు. లోకుల మాటలు నమ్మి తాళి కట్టిన భార్యని అనుమానించి ఇంట్లోంచి తరివేసిన ప్రబుద్ధులు చాలా మంది ఉన్నారు. నేను నిన్ను ప్రేమించిన మాట, పెళ్లి చేసుకుంటానమాట వాస్తవం. కానీ లోకాన్ని, సంఘాన్ని ఎదిరించే శక్తి నాకు లేదు. నన్ను మర్చిపో. రాజా, అమ్మా, ఏమండి, మిమ్మల్ని ఉరిశిక్ష నుంచి తప్పించి నా మెడకురి తగిలించుకున్నాను. చూడండి, ఒంటరిగా పరా ఇంటికి వెళ్ళినంత మాత్రాన
ఆడదాని శీలాన్ని అనుమానించడం న్యాయం అవుతుందా? చూడండి, ఒంటరిగా పరాయి ఇంటికి వెళ్ళినంత మాత్రాన ఆడదాని శీలాన్ని అనుమానించడం న్యాయం అవుతుందా? నన్ను రక్షించిన వ్యక్తి గుండె నొప్పితో బాధపడుతుంటే సేవ చేయడం పాపం అవుతుందా? తాను అన్నగా భావించే వ్యక్తి జబ్బుతో ఉంటే సేవ చేయటం పాపం అవుతుందా? నేను నమ్ముకున్న మనిషి నన్ను నమ్మకుండా లోకం కూసే కారు కూతల్ని నమ్మడం ధర్మం అవుతుందా? నేను నమ్ముకున్న మనిషి వివేకానికి విలువనివ్వకుండా గుడ్డి లోకం కూసే కారు కూతల్ని నమ్మటం ధర్మం అవుతుందా? ఒక నిరపరాధి నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి కోర్టుకొచ్చి నిజం చెప్పడం నేరమా అండి? నిరపరాధి నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి కోర్టుకెళ్లి నిజాన్ని బయట పెట్టడం నేరం అవుతుందా అండి? అసలు మీ మగాళ్ళకు మనసు అనేది ఉండదు అనుకుంటాను. చూడమ్మా, నీ ఆవేదన ఆక్రోశం నేను అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకోవటమే కాదు, నాకు కనువిప్పు కలిగించాయి. నీ రాజా నీకు దక్కేలా నేను చేస్తాను. నా మాటలు ప్లీజ్. రాజా, నువ్వు చెప్పినట్లే వివరాలన్నీ సేకరించా. ఆ రాంబాబు గారు జైల్లోంచి తప్పించి పారిపోయాడు. వాడు పనిచేసేది అష్టలక్ష్మి ప్రసన్న సిద్ధాంత దగ్గరట. వాడి స్థావరం లకోటా క్లబ్ అట. లకోటా క్లబ్? కొంచెం బెల్లం ముక్క పెట్టు అన్నట్టు ఎంత తేలిగ్గా అడిగావురా? 5 లక్షలు ఇవ్వను బా. ఇవ్వకపోతే నువ్వు చేసే వెధవ పనులని పోలీసు చెప్తాను. బెదిరిస్తున్నావా జబకర్ధషు? రాఘవరావుని హత్య చేసి 5 లక్షలు ఖరీదు చేసి లాకెట్ పట్టుకురారా అంటే వెధవ పేపర్ ప్రకటన నమ్మి ₹1 కోటి ఆస్తికి వారసులవుదామని వెళ్ళావు, పట్టుపట్టావు. అది నీ కర్మ, నీ పిండాకుడు, నీ తద్దినం. నీ పాపం ఆనాడితో పండింది అంతే. ఈనాటితో నీ పాపం కూడా పండిందిరా సిద్ధాంతి. నువ్వా? స్వాగతం సుస్వాగతం జబగడభషు. పాపం పండిన వాళ్లే ఇక్కడికి వస్తారు. నా యొక్క బాడీగార్డులు. సిద్ధాంతి, నీ నిజ స్వరూపం బయటపడింది. మిగతా నిజాలు కూడా నీ నోటితోనే బయట పెడతావా, లేక నీ కత్తితో నిన్నే జపగణ ధస్సు చేయమంటావా? వద్దు వద్దు, నీకు కావాల్సిన పాయింట్ చెప్పేస్తాను. చెప్పు. కుమారుని నేనే హత్య చేశాను. మరి శ్రీనివాసరావుని నేనే పర్సనల్ గా మర్డర్ చేశాను. పర్సనల్ గా మర్డర్ చేసావా? సరే, ఈ విషయం వార్త చెప్పా. పోలీసులా? నాయన ఇన్స్పెక్టరు, నన్ను వదిలిపెట్టేసి నీకు అష్టలక్ష్ముల్ని ఫ్రీగా ప్రసన్నం చేస్తా. అమ్మా, అసలు అంత కూడా పట్టుబట్టాడమ్మా. అల్లుడు ఆపదలో నుంచి అపార్థాలనే అంధకారంలోంచి బయటపడ్డాడు. అందుకు రాజా ఆడిన నాటకం నీ కోడల కన్నీళ్లు తోడ్పడ్డాయి. నా కోడలా? అవునమ్మా, మన రాజా మనసిచ్చిన పిల్ల శ్రీలక్ష్మి నీ కాబోయే కోడలు. అమ్మా, సరిగ్గా నీ జీవితంలో జరిగిన సంఘటన శ్రీలక్ష్మి జీవితంలో కూడా జరిగింది. ఆమె నిర్భయంగా కోర్టుకు సాక్ష్యం చెప్పడం వల్లనే నాన్నగారు నిర్దోషం రుజువైంది. నాకేం అర్థం కావటం లేదు. అబ్బా, నీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి టైం లేదు జానకి. రఘురాములో ఇన్నాళ్ళు నిద్రపోతున్న వివేకం ఒక్కసారిగా మేల్కొంది. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. నిజంగానా? అవునమ్మా, నాన్నగారు ఇక్కడికి ఏ క్షణంలో రావచ్చు. ఆయన చూడగా నువ్వు కరిగిపోవద్దు, సంతోషంతో పొంగిపోవద్దు. తాను చేసిన పొరపాటుకి తానే నిన్ను స్వయంగా క్షమాపణ అడగాలి. మా మాట కాదన్నావంటే మేమిద్దరం నీకు విరోధం అయిపోతాం. ఏమిటి ఆంక్షలు? నేను మనసులో పూజించుకునే దైవం పశ్చాత్తాపంతో ఇన్నేళ్లకు నా ఎదుట నిలిస్తే నేనెలా? అడుగు. అమ్మా, నాన్నగారు వస్తున్నారు, గట్టిగా ఉండవు. అమ్మా, ఇటు తిరుగు, నిన్నే తిరుగు. ఇటు ఇక వెనక్కి తిరగొద్దు, తలెత్తొద్దు. క్షమాపణ కోరే వరకు నోరు మెరపొద్దు. జానకి, జరిగిన దానికి తలంచుకోవాల్సింది నేను కానీ నువ్వు కాదు. ఆనాటి నా అనుమానం నా వివేకాన్ని అణిచివేసింది. అందుకే ఆనాడు నీ సౌశల్యాన్ని గుర్తించలేక నువ్వు చెప్పిన నిజాన్ని నమ్మలేకపోయాను. మళ్ళీ ఈనాడు ఈ శ్రీలక్ష్మి పరితాపం నాలో పశ్చాత్తాపాన్ని కలిగించింది. మన పచ్చని కాపురంలో చిచ్చురేగటంతో ఒకళ్ళకొకళ్ళం దూరమై ఎన్నో ఏళ్ళు చీకట్లో ఉండిపోయాం. మన రాజాని మనసారా ప్రేమించిన ఈ శ్రీలక్ష్మి జీవితం నా మూలాన్ని వ్యర్థం కాకూడదు. మన అబ్బాయి అమ్మాయి విషయంలో ఏవో అపోహలు పెంచుకుంటున్నట్టున్నాడు. వాటిని నువ్వే తొలగించి వీళ్ళిద్దరి పెళ్లి జరిపించే బాధ్యత తీసుకోవాలి.
నేనింత ప్రాధేయపడుతున్నా నువ్వు కన్నెత్తి చూడలేదు, పల్లెత్తి మాట్లాడలేదు. జానకి, నా మూలంగా ఒక ఆడదాని జీవితం ఇదివరకే మోడైపోయింది. ఇప్పుడు మరొక ఆడదాని జీవితం కూడా ఎడారిపోలైతే నేను చచ్చిపోయినా నా ఆత్మకు శాంతి లభించింది. జానకి, నువ్వెంతసేపు ఎందుకు మౌనం పాటిస్తున్నావో నాకు ఇప్పుడే అర్థమైంది. మీ నాన్నగారు ఛాలెంజ్ నెరవేర్చడం కోసం. అంటే నా తప్పు క్షమించమని నేను నీ కాళ్ళమే పడాలి. మీ నాన్న చేసిన ఛాలెంజ్ కోసం కాకపోయినా నేను చేసిన తప్పు కోసమైనా. ఏమండి, మీరెన్నడిగినా బదులు చెప్పలేని మూగదాన్ని అయిపోయారు. మీరే నన్ను క్షమించాలి. లేచా. పో. మొత్తానికి అనుకున్నది కక్ష కట్టి సాధించారు. కక్ష కట్టడం కాదలుడు, కనువిప్పు కలిగించడం. నా మొదటి ఛాలెంజ్ని నా మనవడు నెరవేర్చాడు. రెండో ఛాలెంజ్ ని మా తాతయ్య తన తెలివితేటలతో సాధించాడు.